వక్ఫ్ ల్యాండ్స్ పైన ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన ఇక్కడ అనేక కాలనీలలో ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడం కోసం మరి జేపీసీ మెంబర్గా జాయింట్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా నన్ను ఆహ్వానించిన ఈ సమస్య విధానికి ఆహ్వానించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పవన్ గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాలనీల వాసులు, మరి ఈ కాలనీలలో ఉన్నటువంటి అందరూ బీజేపీ అభిమానులు, మరి శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకులు, ఈ యొక్క అన్ని కాలనీల ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ యాక్ట్ ఏదైతే 1995 యాక్ట్ సవరణ బిల్లుని పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్పీకర్ గారు దీనిపైన అన్ని రాష్ట్రాల ప్రజల యొక్క రిప్రజెంటేషన్స్ కానీ, వారి యొక్క వాదనలు కానీ, వారి అడ్వైజర్స్ కానీ అన్ని తీసుకోవడానికి జేపీసీని నియమించినారు, జాయింట్ పార్లమెంట్ కమిటీ. ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీలో 21 మంది పార్లమెంటు సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దీంట్లో అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కమిటీలో. అన్ని పార్టీల అభిప్రాయంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కమిటీ వీలైనంత వరకు విజిట్ చేసి చాలా మందిని, ఎవరైతే ఇదివరకే కమిటీ ముందు మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వండి అని కోరిన వారికి అందరికీ కూడా కమిటీలో పిలిచి వారికి అవకాశం ఇచ్చి వారికి అందరికీ కూడా అక్కడ మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిండ్రు, మాట్లాడుతున్నారు, ఇంకా నడుస్తుంది. ఇప్పటికీ 5 సమావేశాలు అయినాయి. అంటే ఒక్కొక్క వారంలో 2 సార్లు కూడా సమావేశాలు అయినాయి. రేపు మళ్ళీ 18th, 19th, 20th కూడా సమావేశం ఉన్నది. ఈ నెలాఖరుకు హైదరాబాద్ కూడా విజిట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే అత్యధికంగా ఈ దేశంలో వక్ఫ్ ల్యాండ్ ని అత్యధికంగా కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే అక్కడ 1,20,000 ఎకరాలు ఉత్తరప్రదేశ్ లో వక్ఫ్ ల్యాండ్ ఉందని చెప్పి రికార్డ్స్ చెప్తుంటే, ఇక్కడ మన దగ్గర దాదాపు 80,000 ఎకరాల ల్యాండ్ మన తెలంగాణలో ఉన్నది. ఉత్తరప్రదేశ్ అంటే చాలా పెద్ద రాష్ట్రం, తెలంగాణ అక్కడ 16 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం యూపీ, దగ్గర 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం మన తెలంగాణ. కంపేర్ చేస్తే మన దగ్గర ఎక్కువ ఉన్నట్టు ల్యాండ్స్. సో ఇప్పుడు ఎక్కడ ఏదున్నా దీన్ని అనేకమైనటువంటి సమస్యలు కానీ ఇప్పుడు మీరు దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాలే చాలా చోట్ల కూడా ఈ సమస్యలు కమిటీ దృష్టికి వస్తున్నాయి. కమిటీ కూడా అందరి వాదనలు కూడా వినాలని, ఎందుకంటే వీలైనంత తొందరగా వారి వాదనలు విని కమిటీ నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల్లో మొట్టమొదటి వారంలోనే ఈ యొక్క రిపోర్టుని స్పీకర్ గారికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దాంట్లో భాగంగా నా దగ్గరికి చాలా మంది వచ్చి కలిశారు. మెంబర్గా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది వక్ఫ్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మంది చాలా మంది కూడా వచ్చి కలిసినారు. దాంట్లో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా దాంట్లో సఫరర్స్ ఉన్నారు. ఇది చాలా వరకు బయట ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే వక్ఫ్ యాక్ట్ ని అమెండ్మెంట్స్ చేస్తా ఉన్నారు. 95 యాక్ట్ అనగానే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదో అమెండ్మెంట్స్ చేస్తుందంటే అటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే జరుగుతా ఉందో అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదనే విషయాలు, సత్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేటివి దాంట్లో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విషయాల పట్ల కానీ, కొన్ని సమస్యలు అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి సందర్భంగా కానీ
ఏ ఉద్దేశంతోన ఈ యాక్ట్ ఆ రోజు 1954 లో తీసుకొచ్చిందో, ఆ తర్వాత 95 సవరణలు కానీ 2013లో అపరిమితమైనటువంటి అధికారం ఇచ్చింది వక్ఫ్కు ఆ సవరణ ద్వారా అప్పుడున్నటువంటి ప్రభుత్వం. దాని ద్వారానే పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తినాయి. సో ఇవన్నిటిని కూడా పరిశీలించి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అంటే దాంట్లో కాంట్రవర్సీస్ కి తావు లేకుండా అమెండ్మెంట్ చట్టం ద్వారా ఏదైతే ముస్లిం పేదలకు ఇంతవరకు మేలు జరగలేదు, ఈ వక్ఫ్ చట్టం వచ్చినప్పటికీ కూడా అనేక సవరణలు చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆనాడు ఆ చట్టం ద్వారా ఏ పేద ముస్లింలకు కానీ దీంట్లో న్యాయం జరగలేదు, ఏ పేద ముస్లిం మహిళలకు కానీ న్యాయం జరగలేదు. ఆ యొక్క వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాల విషయంలో సరైనటువంటి అడిగేవారు లేరు, చెప్పేవారు లేరు అనేటటువంటి విధంగా చాలా రకాల కంప్లైంట్స్ వచ్చినాయి. సో దాని మీద ఇవాళ యాక్చువల్ గా ఏం జరుగుతా ఉంది ఏంటి అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ, ఒక ట్రాన్స్పరెన్సీ తేవాలనేటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క దీని అందరికీ పేద ముస్లింలకు అందరికీ కూడా లబ్ధి జరగాలనేటువంటి లక్ష్యంతోనే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్స్ ని సవరణలు చేయాలనేటటువంటి ఆలోచన సవరణలు చేపట్టడానికి పార్లమెంట్ లో మరి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున మీడియాలలో చూస్తున్నాం. మీడియాలలో దీనికి ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటే చాలా వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. అవును, దీంట్లో అసలు జరుగుతున్నటువంటి లోపాలేమి, దీంట్లో సమస్యలేమి, ఆ సమస్యల పట్ల మాట్లాడే సమస్యలు ఏ విధంగా మనం పరిష్కారం చేద్దాం, అందరం కలిసి ఉందాం అనేటటువంటి లక్ష్యంతో ఏదైతే పనిచేయాలో ఆ లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి ఇది కేవలం ముస్లింల యొక్క ఆస్తులను గుంజుకోవడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నటువంటి ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. కొందరు మైకులు పట్టుకొని వాడల్లో తిరుగుకుంటూ సోషల్ మీడియాలో పెడుతుంటే చాలా బాధ అనిపించింది. అంటే ఒక విషయాన్ని నింపేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది సమంజసమైంది కాదు, దీన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విష ప్రచారం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఈ అమెండ్మెంట్స్ కనుక రేపు పార్లమెంట్ లో పాస్ అయితే మన కబ్రస్థాన్లు పోతాయి, మన మసీదులు పోతాయి, మన ఆస్తులు పోతాయి, మన భూములు పోతాయి, అన్ని గుంజుకుంటున్నటువంటి విధంగా ప్రచారం ఏదైతే చేస్తా ఉన్నారో దాంట్లో ఎలాంటి వాస్తవం లేదనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని కూడా జేపీసీలో రేపు 8-18వ తేదీన జరగబోయేటటువంటి సమావేశంలో మీ అందరి యొక్క రిప్రజెంటేషన్లని జేపీసీ కూడా ఇవ్వడం జరుగుతుంది, రిప్రజెంటేషన్స్ అన్ని కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఇలా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకో పార్టీ కానీ అందరు కలిసి రిప్రజెంటేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి కలవండి. ముఖ్యమంత్రి గారికి కలిసి ముఖ్యమంత్రి గారికి విషయాలన్నీ కూడా తెలియజేసి మా సమస్య ఇది, మీరు ఆనాడు ఆ సమస్యకు మీరు పరిష్కారం చేస్తామన్నారు, మరి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరి మన తెలంగాణ నుంచి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కోసం తెలంగాణ ప్రజల యొక్క వాదన ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్స్ లో మరి మీకు న్యాయం జరిగేటటువంటి విధంగా ఇక్కడ నుంచి మీ రికమెండేషన్ కూడా పంపించాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరాలని నేను కూడా వారిని వేదిక ద్వారా కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించాలి. ప్రతి జిల్లాలో కూడా ఈ సమస్యలు చాలా ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటున్నారు, 1 ఎకరా 1/2 ఎకరా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇలా రైతు బంధు బంద్ అయిపోయింది, కిసాన్ సమ్మాన్ నిధి బంద్ అయిపోయింది, వాళ్ళకు ఎలాంటి ప్రభుత్వం నుంచి లోన్లు రావడం లేదు, అప్పు తీసుకుందామన్న లోన్ పుట్టే పరిస్థితి లేదు. కంప్లీట్ గా వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు, పంట పండించిన పంటను కూడా అమ్ముకునే పరిస్థితులు లేరు. వాళ్ళ పెళ్లి అయితే ఇంట్లో ఇంత పొలం కుదవబెట్టి డబ్బులు తెచ్చుకుందామని చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇంత చిన్న 1/2 ఎకరంలో పొలం అమ్మి పెళ్లి చేద్దామంటే పిల్లల పెళ్లి చేసే పరిస్థితి అని చెప్పి వాళ్ళందరూ వారి యొక్క బాధలు వినిపించింది. సో ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యల పైన మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి ఇండియా అలయన్స్ ద్వారా మీ యొక్క రికమెండేషన్స్, మీ యొక్క సలహాలు, సూచనలు కమిటీకి పంపాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎవరైతే వక్ఫ్ లో ల్యాండ్ అని డిక్లేర్ అయిన తర్వాత మీరు అందరూ ఏ విధమైనటువంటి మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారో, ఏదైతే ఆందోళనతో మీరు ఇక్కడ జీవితాలను కొనసాగిస్తున్నారో ఆ ఆందోళనకు
తప్పకుండా విముక్తి కలిగేటటువంటి విధంగా నేను కూడా జేపీసీలో మీ అందరి వాదనను వారి ముందు వినిపిస్తానని, వారికి రిప్రజెంటేషన్లు అన్ని కూడా అందజేస్తానని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని కాలనీల నుంచి వచ్చినారు, ప్రతి కాలనీ నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చినారు. ప్రతి ఒక్కరు ఇచ్చే రిప్రజెంటేషన్ పైన తప్పకుండా మరి కేంద్ర జేపీసీకి అందజేస్తానని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇక చాలా మంది మాట్లాడడానికి ఇక్కడ అడుగుతున్నారు పర్మిషన్స్, కానీ మాకు ఇక్కడికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజు, కాబట్టి అన్ని ప్రోగ్రాంలలో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ అందరికి భారత్ మాతాకి జై హింద్.